ప్రస్తుతం లోన్లు తీసుకొని ఈఎంఐలు కడుతున్న వారు ఓ రేంజ్లో పెరిగిపోయారు. క్రెడిట్ కార్డుల వాడకం కూడా విపరీతంగా పెరిగింది. దీంతో ఈఎంఐ అంటే ప్రతి ఒక్కరికి కూడా సాధారణ ఇంటి ఖర్చులాగా మారిపోయింది. అయితే మనకున్న గడువులోపు ఈఎంఐ కట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి అదనపు భారం కూడా ఉండదు. కానీ ఈఎంఐ కట్టడం కనుక ఆలస్యం అయితే ఛార్జీలు ఉంటాయి. చాలామంది కూడా లోన్ ఈఎంఐ చెల్లించే రోజు నాటికి అకౌంట్లో సరిపడా బ్యాలెన్స్ ఉంచుకోరు. ఈఎంఐ డిడక్ట్ కాలేదని బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చేదాకా తెలుసుకోలేరు. అప్పుడు డబ్బులు కట్టేందుకు నానా హడావుడి పడుతూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని అడిగి అప్పు చేసి ఆలస్యానికి పెనాల్టీతో సహా కట్టేస్తారు. అయితే ఇక నుంచి లోన్ ఈఎంఐ గడువు దాటి ఒక్క రోజైనా కూడా కష్టాలు తప్పవు. మీరు ఊహించని దానికంటే ఎక్కువగానే నష్టపోవాల్సి వస్తుంది. ఇక ఈఎంఐ లేట్ అయితే మీరు చాలా సంవత్సరాలు జాగ్రత్తగా పేమెంట్లు చేసుకుంటూ మెయింటైన్ చేస్తున్న క్రెడిట్ స్కోర్పై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక్కరోజు ఈఎంఐ లేట్ అయితే క్రెడిట్ స్కోర్ ఏమి అరిగిపోదులే అనుకునేవారు చాలామందే ఉన్నారు. కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇక లోన్ ఈఎంఐ కట్టడం ఆలస్యం అయితే అది క్రెడిట్ స్కోర్ను దారుణంగా దెబ్బతీస్తుంది. అది ఒక్క రోజైనా సరే తగ్గడం పక్కా. రీసెంట్గా ఓ వ్యక్తి హోమ్ లోన్, దానిపై టాపప్ లోన్ తీసుకొని ఒక్క రోజు లేట్గా ఈఎంఐ కట్టాడట. అందువల్ల అతని సిబిల్ స్కోరు 27 పాయింట్లు తగ్గిందట. ఆగస్టు 2024లో అతని సిబిల్ స్కోర్ 799 పాయింట్లుగా ఉందట. అది సెప్టెంబర్ 2024 నాటికి 772 పాయింట్లకు పడిపోయిందట. ఆ తర్వాత నెల అక్టోబర్లో సరైన సమయం లోపే ఈఎంఐ కట్టినా కూడా సిబిల్ స్కోర్ పెరగలేదని తెలిసింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్కసారి తప్పు జరిగినా కూడా అది భారీ మూల్యం చెల్లించుకునేందుకు దారితీస్తుంది. ఇక క్రెడిట్ స్కోర్ 1 పాయింట్ తగ్గినా కూడా అది మీ లోన్పై భారాన్ని భారీగా పెంచేస్తుంది. ఇక ఈఎంఐ డిఫాల్ట్ అయితే బ్యాంకుకు ఖచ్చితంగా ఎక్కువ పెనాల్టీ కట్టాలి. లేట్ పేమెంట్ కారణంగా ఫీజులు, పెనాల్టీలు భారీగా పడతాయి. అలాగే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయి క్రిటికల్ లెవెల్కు చేరిపోతుంది. తర్వాత మీరు తీసుకునే లోన్పై వడ్డీ పెరిగిపోతుంది. కొన్ని బ్యాంకులు అయితే మీకు మళ్ళీ లోన్ కూడా ఇవ్వవు. సపోజ్ మీరు ఫలానా బ్యాంక్లో హోమ్ లోన్, టాపప్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకుందాం. మీ సిబిల్ స్కోర్ 760 ఉన్నప్పుడు మీకు 9.1% వరకు వడ్డీ రేటుతో లోన్ వచ్చింది. అప్పుడు ఒక రోజు ఈఎంఐ కట్టడం ఆలస్యం అయితే మీ క్రెడిట్ స్కోర్ ఏకంగా 750కి పడిపోయింది. దాంతో మీ వడ్డీ రేటు ఏకంగా 9.30%కి పెరిగిపోతుంది. దాంతో మీరు కట్టాల్సిన వడ్డీ ఏకంగా 50,000 ఎక్కువ అవుతుంది. దీంతో మీకు భారీ నష్టాలు తప్పవు. కాబట్టి లోన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సరైన సమయానికి ఈఎంఐ కట్టండి, లేదంటే భారీ మూల్యం తప్పదు. ఇక ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే లేటుగా ఈఎంఐ కట్టే మీ బంధువులు, మిత్రులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేసి వాళ్ళని ఒకసారి అలర్ట్ చేయండి.